న్యూస్ మన ఊరు మన వార్త. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. కేసీఆర్ రాక కోసం ప్రజల ఎదిరి చూపు. గులాబీమయమైన ఇందూర్. బాజిరెడ్డిని గెలిపించాలన్నారు కేసీఆర్. పసుపుని ఎగుమతి చేయడం మాని పరిశ్రమలో వ్యాపారం చేయాలి. అంకాపూర్లో జరిగిన చాయ్ పే చర్చలో అరవింద్. ఇండియా కూటమి అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించండి. సిపిఐ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రచారం. క్రీడల్లో రాజకీయం. విజయం సాధించిన ఆటగాడికి అన్యాయం. ఎన్నికల నిర్వహణకు అధికారుల కసరత్తు. రెండవ విడత ర్యాండమైజేషన్ నిర్వహించిన కలెక్టర్. తెలంగాణలో సాధించుకున్న జగిత్యాల జిల్లాను తొలగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అంటున్నారు. తొలగిద్దామా అని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బాజిరెడ్డిని గెలిపించాలన్నారు. గులాబీ అధినేత కేసీఆర్ బస్ యాత్ర జగిత్యాల నుండి నిజామాబాద్ కు రానుంది. సాయంత్రం రావాల్సిన బస్ యాత్ర కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టారు. నిజామాబాద్ నగరాన్ని గులాబీమయంగా మారింది. జగిత్యాల నుండి బస్ యాత్ర మొదలు పెట్టారు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న అనంతరం సాధించుకున్న ప్రగతిని వివరించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కేసీఆర్ కోరారు. ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడున్న ప్రభుత్వానికి తోక తెలియదు, నా తొండేమి తెలియదు. ఏ పని కూడా వీళ్ళకి చక్కగా చేస్తలేదు. మీ అందరికీ తెలుసు, ఉద్యమ సమయంలో ఈ ప్రాంతం అంతా నేను బాగా తిరిగినాను. జగిత్యాలకు కూడా చాలాసార్లు వచ్చినాను. వరద కాలువ బాధ చూసి, వరద కాలువను మన హయాంలో ఒక రిజర్వాయర్గా చేసుకున్నాం. దానిలో రైతుల చెరువులు నింపడానికి అవసరమైన ఓటీలన్నీ పెట్టి అప్పుడున్న విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, చొప్పదండి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, బ్రహ్మాండంగా బాల్కొండ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వరద కాలు వెంబడి ఎన్ని కావాలంటే అంత తుమ్ములు పెట్టి బ్రహ్మాండంగా చెరువులు నింపుకున్నాం. ఆ చెరువుల కింద రైతులు వ్యవసాయం చేసి బ్రహ్మాండంగా బతికినారు. ఇలా ఎందుకు వరద కాలువని ఎండబెట్టినారు అని నేను అడుగుతా ఉన్నా. ఏ కారణం చేత ఎండబెట్టినారు? పంటలు ఎండబెట్టినారు, పొలాలు ఎండిపోయినాయి, రైతుల పొలాలు ఎండిపోయినాయి. దానికి ఎవరు బాధ్యులు? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ అందరు నేను ఒకటే మాట కోరుతా ఉన్నా. 5 నెలలలోనే ఆగమాగం చేస్తా ఉన్నారు రాష్ట్రాన్ని. బీడీ కార్మికుల గురించి పట్టింపు లేదు, చేనేత కార్మికుల గురించి పట్టింపు లేదు, గౌడ కార్మికులు, గీత కార్మికుల గురించి పట్టింపు లేదు, విద్యార్థుల గురించి పట్టింపు లేదు, విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తలేదు, విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ వస్తలేదు. దీనికి అంతటి కారణం ఏంది? పోనీ ఇవన్నీ వస్తలేవు. నిజామాబాద్ పసుపు పంట రైతులు పసుపును ఎగుమతి చేస్తున్నారని, ఎగుమతి చేయడం మానుకుని భవిష్యత్తులో రానున్న పరిశ్రమలతో పసుపు పంటను వ్యాపారం చేయడం అలవర్చుకొని రైతులు వ్యాపారస్తులుగా మారాలని నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో సోమవారం ఎంపీ ధర్మపురి అరవింద్ తో కలిసి చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. చాయ్ పే చర్చ కార్యక్రమంలో భాగంగా అంకాపూర్ రైతులతో ఎంపీ అరవింద్ చాయ్ సేవించి కాసేపు ముచ్చటించారు. అనంతరం ఎంపీ అరవింద్ మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే పసుపు ఖచ్చితంగా సుమారు 20,000 ధర పలుకుతుందని చెప్పానని గుర్తు చేశారు. కానీ ఈసారి 20,000 మార్క్ ధరను పసుపు పంట దాటడం శుభ పరిమాణమన్నారు. 2-3 సంవత్సరాల వ్యవధిలోనే పసుపు పంట తప్పకుండా 30,000 ధర పలకనుందన్నారు. గతంలో 2-3 అతి భారీ వర్షాల వల్ల పసుపు రైతులు బాగా నష్టపోయారని, పసుపు పంట మురికి కుళ్లిపోయిందన్నారు.
ప్రస్తుతం పసుపు పంట 1600 కోట్లు ఎగుమతి అవుతుందన్నారు. కానీ పసుపు బోర్డు లక్ష్యం 6500 కోట్ల పసుపు పంటను ఎగుమతి చేయడమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏర్పాటు చేయనున్న పసుపు బోర్డు ప్రధాన ఉద్దేశమే 6500 కోట్ల పసుపు పంట ఎగుమతి అన్నారు. భారతీయ జనతా పార్టీలో పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందన్నారు. బీజేపీలో పైరవీలకు తావుండదని, పార్టీ ఉన్నతి కోసం పనిచేసే వారికే భవిష్యత్తులో పార్టీలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈసారి దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ పార్టీ పెద్దలు కలిసి 10 మంది మంత్రులకు, 105 సిట్టింగ్ ఎంపీలకు టికెట్లను కేటాయించలేదని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. దీన్ని బట్టే బీజేపీలో పైరవీలకు తావుండదని, పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ నాయకులు పల్లె గంగారెడ్డి, కంచెట్టి గంగాధర్, యామాద్రి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఒక చట్టం తీసుకురానికి పోయిండ్రు 2005లో కమ్యూనల్ వైలెన్స్ చట్టం అని. ఆ చట్టం ప్రకారం అది భారతీయ జనతా పార్టీ రోడ్ ఎక్కి నానా హంగామా చేస్తే అది ఆగింది. ఆ చట్టం ప్రకారం ఎక్కడైనా మతతత్వ విద్వేషాలతోటి కొట్లాటలైతే, కమ్యూనల్ రైట్స్ అయితే దేశవ్యాప్తంగా దోషి హిందువే, మెజారిటీయే దోషి, మైనారిటీ కాదు. ఎందుకంటే వాళ్ళు మైనారిటీలు. ఏమైనా కానీ దోషి మాత్రం హిందువే. అంటే వాడు కొట్టించుకోవాలి కానీ మనం తిరగబడి కొట్టొద్దు. వాళ్ళు తక్కువన్నారట, సరే తక్కువన్నారని ఆగో పెద్ద మనిషి పోని పాపం అన్నట్టు మొదలైంది. తక్కువన్నారు కదా అని కశ్మీర్లా కొట్లాటలైతే అక్కడ హిందువులు 2%, తుర్కోలు 98%. అక్కడ కూడా దోషి హిందువేనట. ఎందుకంటే తుర్కోలు మొత్తం దేశం మొత్తం తక్కువన్నారని. ఇది కాంగ్రెస్ పార్టీ 3 లక్షల మందిని 3 రాత్రులల్లా 1989-90లా నరికి సంపి, లేకపోతే కశ్మీర్కి వెళ్ళి ఎల్లగొట్టి కశ్మీర్ పండితులు ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా వాళ్ళు ఎక్కడెక్కడో పనిచేసుకుంటున్నారు. ఒక్క హిందువు ప్రశ్నించలేదు కాంగ్రెస్ పార్టీని. దీనికంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా మనకి? ఒక్కడు మతతత్వ పునాదులపై పురుడు పోసుకుని ఎంతలా వ్యవహరిస్తున్న బీజేపీని ఓడించాలన్నారు. బీజేపీ హయాంలో పేదల నుండి పప్పు ఉప్పుపై పన్నులు వేస్తూ అదానీలకు కట్టబెడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ తోనే పేద ప్రజల సంక్షేమం సాధ్యమన్నారు. అవినీతి బీజేపీని అస్సలు గెలవనివ్వమంటూ కాంగ్రెస్ మిత్రపక్షమైన సిపిఐ పేర్కొంది. సిపిఐ ఆధ్వర్యంలో నిజామాబాద్ పార్లమెంటరీ సమావేశం పి సుధాకర్ అధ్యక్షతన స్థానిక రైస్ మిల్ ఫిట్టర్స్ యూనియన్ ఏఐటియుసి కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ బోధన్ శాసనసభ్యులు మాజీ మంత్రి పి సుదర్శన్ రెడ్డి, సిపిఐ జాతీయ కార్యదర్శి మాజీ ఎంపీ అజీజ్ పాషా పాల్గొనగా, అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్య పద్మ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, సిపిఐ నాయకులు కె భూమయ్య, వై ఓమయ్యలు పాల్గొన్నారు. సమావేశంను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు సుదర్శన్ రెడ్డి, అజీజ్ పాషా, మహేష్ కుమార్ గౌడ్లు మాట్లాడుతూ దేశంలో బీజేపీ అవినీతి తారాస్థాయికి చేరిందని, సామాన్య మధ్యతరగతి ప్రజానికం సమస్యలు బీజేపీకి పట్టడం లేదని అన్నారు. వ్యవసాయ రంగానికి, కార్మిక వర్గానికి బీజేపీ చేసింది శూన్యమన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే బీజేపీకి పసుపు బోర్డు, షుగర్ ఫ్యాక్టరీ గుర్తుకొస్తాయి. ఎన్నికల తర్వాత మర్చిపోతుందని అన్నారు. బీజేపీ 400 సీట్లు వస్తాయని, ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతుందని, కానీ ఇప్పటికే సౌత్ లో సాఫ్ట్ అయిందని, నార్త్ లో బీజేపీ 100 స్థానాలకు మించి గెలవదని అన్నారు. ఎంపీ అరవింద్ పార్లమెంట్ సభ్యునిగా నిజామాబాద్ జిల్లాకు ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని అన్నారు. అవినీతి మత్సలేని నాయకుడు, పేద ప్రజల ఆశాజ్యోతి అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపుకు సిపిఐ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు ఏ రాజేశ్వర్, ఆరేపల్లి సాయిలు, వై రాజిరెడ్డి, కె రాజన్న, దేవేందర్, కండ్లకోయ గంగాధర్, రఘురాం, రంజిత్, భాగ్యలక్ష్మి, అనిల్ కుమార్, ఇమ్రాన్ అలీ, ఫిరోజ్ అలీ, శ్రీనివాస్, సురేష్, వివిధ మండలాల కార్యదర్శులు, శాఖ కార్యదర్శులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ రాష్ట్ర కమిటీ మీటింగ్కు అధ్యక్షత వహిస్తున్న నవగల్ గారికి, అదేవిధంగా ఇప్పటి వరకు చాలా చక్కగా వారి ఎక్స్పీరియన్స్, వారి అనుభవాలు, ప్రజల బాధలు అజీజ్ పాషా గారు, మా ఎక్స్ పార్లమెంట్ మెంబర్
మా సోదరుని పద్మావతి గారు, మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు, అదేవిధంగా మాతో వచ్చిన చైర్మన్ మైనార్టీ ఫైర్ గారికి, వేదిక వచ్చిన పెద్దలకి, ఇక్కడ వచ్చేసిన సిపిఐ పార్టీ సిస్టర్స్ సోదరులకు అందరికీ నమస్కారం. నేను ఎక్కువ మాట్లాడకుండా చాలా చక్కగా చెప్పాను. ఏదైతే వ్యవస్థని మనం అందరం ఓట్లు వేసుకొని స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత వేరే దేశం వాళ్ళు పాల్గొన్న తర్వాత ఆ రోజుల్లో మన కొన్ని చట్టాలు పెంచుకొని ఆ చట్టాలను బాగా నడుచుకుంటూ వస్తా ఉన్నాం. కానీ ఇప్పుడే బీజేపీ గురించి స్వార్థాల కొరకు ప్రతి ఎలక్షన్లో ఒక మేనిఫెస్టో చెప్పుకుంటూ, ఒక పబ్లిక్లో చెప్పుకుంటూ, పబ్లిక్ మేనిఫెస్టో ఏం చెప్పలేదు, వాళ్ళ స్వార్థాల కొరకు విమర్శిస్తూ ఉన్నాం. ఇది మంచిది కాదు. మనం అందరం ఇప్పుడు అక్కడ బోర్డు ఉంది, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్మికులు. సుధాకర్ గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రులు, బోర్డు శాసకులు సుభాష్ రెడ్డి గారు, గౌరవనీయులు అందరికి ఎప్పటి నుంచో సిపిఐ పెద్ద నాయకులు, అందరికి మార్గదర్శకులు ఆదేశ్ భాషా గారు, పద్మాకర్ గారు, భూమయ్య గారు, భూమయ్య, రాజేశ్వర్, సాయిలు, రాజన్న, రాజరెడ్డి గారు, సాహిత్య రామదాస్ గారు, సోదరిమణులు, సోదరులు, చాలామంది దేశంలో భ్రమపడుతూ ఉంటారు. కమ్యూనిస్ట్ పార్టీ పని అయిపోయింది, కాంగ్రెస్ కథం అయిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఈ దేశంలో ప్రవహిస్తున్న నదులు ఎప్పుడు ఎండిపోవు. ఒక గ్రామంలో ఒక్క సిపిఐ కార్యకర్త ఆ భావజాలంతో ఉంటే ఒక్క కార్యకర్త పనులు సిపిఐ సరిగా ఉంటుంది. ఇంకా భావజాలం ఉన్నటువంటి గొప్పతనం అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంలో ఆ పునాదుల్లో ఉన్న భావజాలం కానీ, సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క పునాదుల భావజాలం కానీ ఇవన్నీ కూడా పర్మనెంట్గా ఉండేవి. ఇవాళ కొత్తగా వచ్చినటువంటి దేవుడు పార్టీలు, దేవుల పేరు మీద, మతాల పేరు మీద, శ్రీరామచంద్రుడి పేరు మీద, तो ऑल इंडिया మన సిపిఎం ఎక్స్ మినిస్టర్ పొలిట్ బ్యూరో సభ్యులు ఒక వచ్చారు. సో ఎక్కడైనా ఈ ప్రచారానికి పోతే ప్రతి వాళ్ళు అడిగేది ఏంటంటే, ఎందుకంటే పొద్దున సాయంత్రం లేస్తే మొత్తం టీవీలో లేకుంటే ప్రెస్లో ఒకటే ప్రచారం. మళ్ళీ థర్డ్ టైం తిరిగి మోదీ రావచ్చు, 400 పార్. సో ఇప్పుడు చూస్తే 400 పార్ కాదు, 200 పార్ కూడా కాదు, 200 పార్. ఎందుకంటే కొద్దిగా ఇప్పుడు టీవీలో ఆయన ముఖం చూడండి, ఎంత గాబరా పడి ఉన్నారు. ఎవరైనా 400 పార్ అంటే 3వ ప్రధానమంత్రి పదవి వస్తుంది అంటే ఆయన ఎట్లా ముఖం ఎట్లా ఉండాలి. కానీ ఆయన ముఖం చూస్తే చాలా గాబరా పడి అని తెలిసిపోయింది. నేను ఇప్పుడు ఎట్లయినా నాకు రాదు. రామచంద్ర గుహ గారు ఆయన చాలా మంచి సిఫార్సు చేశారు. ఎలక్షన్ సమయంలో స్టాలియన్ ఆయన మొత్తం ప్రతి కాన్స్టిట్యూన్సీ గురించి రాస్తారు. ఆయన ఏం చెప్పారు, ఒకటే సెంటెన్స్ చెప్పారు, సౌత్ మే సాఫ్. ఏది భాజపా బీజేపీ సౌత్ మే సాఫ్ అంటే క్లీన్, నాట్ ఈవెన్ వన్ సీట్, ఒక సీట్ కూడా రాదు. 0 సౌత్ మే 0 నార్త్ మే హాఫ్ అంటే ఓన్లీ 200 సీట్లు రావచ్చు. అంటే ఎక్కువ రావడానికి ఆస్కారం లేదు. నేను కూడా
రాజ్యసభలో 2006 నుంచి 2012 వరకు 6 సంవత్సరాలు ఉన్నాను. 2011లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అదీప్ పాషా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఆ సమయంలో నేను 2 సార్లు ఒక 30-35 ఎంపీస్కి తీసుకుని పోయి ప్రైమ్ మినిస్టర్తో ఎన్నో సమస్యల గురించి మేము రిప్రజెంట్ చేశాను. అబ్జర్వర్ సమక్షంలో సీయూల సెకండ్ ర్యాండమైజేషన్ నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి కంట్రోల్ యూనిట్ల 2వ విడత ర్యాండమైజేషన్ నిర్వహించారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతరావు నేతృత్వంలో సోమవారం సాధారణ పరిశీలకులు ఎలిస్ బజార్ సమక్షంలో అదనపు కంట్రోల్ యూనిట్ల 2వ విడత ర్యాండమైజేషన్ నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ర్యాండమైజేషన్ ప్రక్రియలో గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి తరపున ప్రతినిధులు హాజరయ్యారు. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఆర్మూర్, బోధన్ అసెంబ్లీ నియోజకవర్గాలకు అదనంగా 15 చొప్పున కంట్రోల్ యూనిట్లు, బాల్కొండకు 40, నిజామాబాద్ అర్బన్ కు 35, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి 20 సీయూలు అదనంగా అందుబాటులో ఉంచడం జరుగుతోందని కలెక్టర్ వివరించారు. ఈ అదనపు సీయూలు సెక్టరల్ అధికారుల వద్ద రిజర్వ్ లో ఉంచడం జరుగుతుందని, పోలింగ్ సమయంలో ఎక్కడైనా ఈవీఎంలలో సాంకేతిక సమస్య తలెత్తితే నిమిషాల వ్యవధిలోనే సెక్టరల్ అధికారులు సంబంధిత పోలింగ్ స్టేషన్ కు చేరుకుని తమ వద్ద రిజర్వ్ లో ఉండే సీయూలను సమకూరుస్తామని కలెక్టర్ తెలిపారు. కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో కమిషనింగ్ ప్రక్రియ పూర్తయిన మీదట సాంకేతిక సమస్యలు ఏర్పడిన సీయూల సంఖ్యను బట్టి అదనపు యూనిట్లు కేటాయించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ర్యాండమైజేషన్ ప్రక్రియలో ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, సంతోష్, జితేందర్ తదితరులు పాల్గొన్నారు. సో మనము 15 ఎడిషనల్ అలాట్మెంట్ చేస్తున్నాము. సో అదే విధంగా మనకి సో బోర్డర్లో మనకి 10 డిఫెక్ట్స్ వచ్చాయి. 15 అలాట్ చేస్తున్నాము. అదేవిధంగా మనకి నిజామాబాద్ అర్బన్ లో 25 సియూస్ డిఫెక్ట్స్ వచ్చాయి కంట్రోల్ యూనిట్స్, 35 అడిషనల్ గా రిజర్వ్ ఇస్తున్నాము. సో అదేవిధంగా నిజామాబాద్ రూరల్ లో మనకి 12 కంట్రోల్ యూనిట్స్ డిఫెక్ట్ వచ్చాయి, 20 యూనిట్స్ అనేది అడిషనల్ గా ఇస్తున్నాము. బాల్కొండలో మనకి 25 డిఫెక్ట్స్ వచ్చాయి. సో 40 యూనిట్స్ అనేది అడిషనల్ గా రిజర్వ్ లో. పార్లమెంట్ ఎన్నికల పోరులో ఓటర్లు అయోమయంలో ఉన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పాత్రెంత అనే అంశంపై ఆలోచన చేస్తున్నారు. నిజామాబాద్ లో త్రిముఖ పోరు కనిపిస్తోంది. ఒకరు సిట్టింగ్ ఎంపీ కాగా మరో ఇద్దరు తొలిసార్లు పార్లమెంట్ కు పోటీ పడుతున్నారు. మాజీ ఎంపీ ఎమ్మెల్సీ కవిత లేని లోటు బీఆర్ఎస్ లో కనిపిస్తోంది. నిజామాబాద్ లోక్సభ ఎన్నికల చిత్రంపై లోకల్ టీవీ ప్రత్యేక కథనం. పార్లమెంట్ ఎన్నికల వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థులు, ప్రతిపక్ష అభ్యర్థుల వ్యాఖ్యలు ప్రజలను సందిగ్ధంలో పడేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా రాజకీయ ముఖచిత్రంపై లోకల్ టీవీ ప్రత్యేక కథనం. నిజామాబాద్ జిల్లా గత 10 ఏళ్ల నుండి అప్పటి టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్ ఆధిపత్య ఎమ్మెల్యేలు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. 2023 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీఆర్ఎస్ పట్టణ అభ్యర్థి కోసం నానా తంటాలు పడి బాజిరెడ్డి గోవర్ధన్ ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే బాజిరెడ్డి గోవర్ధన్ మంచి పేరు సంపాదించుకున్న నేతగా ప్రజల గుండెల్లో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ మధ్యలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అరవింద్ ప్రజలకు బీజేపీ క్యాడర్ కి ఎటువంటి సహకారం అందించినప్పటికీ భారతీయ జనతా పార్టీ క్యాడర్ మాత్రం సోషల్ మీడియా పరంగా ముందుంది. ఇక తర్వాత వ్యక్తి జీవన్ రెడ్డి మంచి పేరు, మంచి మనసు ఉన్నప్పటికీ ఆర్థికంగా పార్లమెంట్ ఎన్నికల ఖర్చు భరించలేని వ్యక్తిగా ముద్రపడింది. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఆర్థికంగా వెనుకబడిన రాజకీయ నేత ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి మాత్రమే దక్కుతుంది అనడంలో సందేహం లేదు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల ధన ప్రవాహం ముందు జీవన్ రెడ్డి మాత్రం నథింగ్ అని మాత్రం చెప్పొచ్చు. 10 ఏళ్ల కాలంలో ఆ ఇద్దరు అభ్యర్థులు ప్రజలకు చేసింది ఏవీ లేనప్పటికీ కేవలం కుల, మత రాజకీయాలపై ఆధారపడి ప్రజలని, యువతను రెచ్చగొట్టి ఓట్లు పొందే పథకానికి మాత్రం అర్హులన్నది నిజామాబాద్ ప్రజానికానికి తేటతెల్లమైనట్లు కనపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ ఆ నేత ఎంతవరకు అవకాశాన్ని ఉపయోగించుకుంటారు అన్నది చర్చనీయాంశంగా మారింది.
దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని విద్యార్థి రాజకీయ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బుక్యానంద్ అన్నారు. పార్లమెంట్ సభ్యునిగా గెలిపిస్తే పేద బడుగు బలహీన వర్గాల కొరకు పాటుపడతానని తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యునిగా జగిత్యాల జిల్లాకు చెందిన బుక్యానంద్ విద్యార్థి రాజకీయ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. ముఖ్యంగా నిధులు, నీళ్లు, నియామకాల కోసం తెలంగాణ సాధనలో విద్యార్థులు అమరులయ్యారని పేర్కొన్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా విజయం సాధిస్తే అణగారిన వర్గాల కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. గ్రామీణ ప్రాంతంలో పుట్టిన తనకు ప్రజల కష్టసుఖాలు తెలుసు అని వివరించారు. తనపై ఎంతో బాధ్యత ఉందని, పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలకు చెందిన ఓటర్లో బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. ఇప్పటి వరకు అనేక సామాజిక కార్యక్రమాలతో పాటు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చానని చెప్పారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రజలు కూడా మంచి సపోర్ట్ ఇచ్చేటట్టుగా వాళ్ళు చేస్తుర్రు. కొన్ని అంశాలు ఎందుకంటే కష్టాలు, దుఃఖాలు ప్రతి ఒక్కరు నన్ను ఇన్వాల్వ్ అవుతుర్రు. ఖచ్చితంగా నువ్వు ఉండాలా, నీకు సహకారం చేస్తాం, మేము ఖచ్చితంగా గెలిపియాలా అనే ఒక స్పందనతోటి, అన్న నువ్వు 17 లక్షల ఓట్లు ఉన్నా కానీ ఖచ్చితంగా 10-15 లక్షలతోటి నువ్వు గెలాలా మాకు మెజార్టీతోటి అని ఒక వినుపం మాకు తెలియజెప్పినట్టుగా, మాకు మెజార్టీ ఇచ్చినట్టుగా ఇండిపెండెంట్ పార్టీలు కూడా ప్రతి ఒక్క మిత్రులు ప్రతి ఒక్కరు ఈరోజు కూడా నాకు సపోర్ట్ చేస్తానికి వచ్చారు. ఎక్కడికి వెళ్ళినా కానీ మంచి స్పందన వస్తుంది. కొన్ని అంశాలు మాట్లాడాలి, ప్రజల గురించి, నిరుద్యోగుల గురించి, ప్రతి ఒక్క మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డల గురించి చాలా కష్టాలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి. ఒక 2 ప్రభుత్వాల గురించి నేను మాట్లాడాలని తెలుసుకుంటున్నా, అందుకే నేను మాట్లాడుతున్నా ఇప్పుడు. అయితే ఇప్పుడు నూకపల్లి గ్రామం అనేది ఇప్పుడు జగిత్యాల నియోజకవర్గంలో ఉంది సార్. అయితే అది మొత్తం 5,500 ఇండ్లు ఉన్నాయి కంప్లీట్గా. 5,500 ఇండ్లు కంప్లీట్ అయితే 4,500 ఇండ్లు ప్రజలకు ఇచ్చారు. ఇది గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇంకా 1000 ఇండ్లు అట్నే పెండింగ్లో ఉన్నాయి. ఎందుకు ఇవ్వడం లేదు? ఈ ప్రభుత్వం మారిందని వాళ్ళ పేరు ఎక్కడ వస్తుందేమని దాన్ని స్టాప్ చేసి, దానికి లైట్లు లేవు, ప్లంబింగ్ పని లేదు, కలర్ లేదు, ఏం లేదు అన్నట్టుగా నేను నిన్న చూస్తే చాలా బాధ అనిపించింది. ఆ ఇండ్లను కట్టినరు మంచిగా, టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టినప్పుడు ఆ ప్రజలకు ఇస్తే ఈ ప్రజలకు కూడా మంచి పేరు వస్తుంది, ఈ ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. నేను ఒకటే తలుచుకున్నా, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నేను ఒకటే తలుచుకున్నా, సార్ మీరు కూడా గమనించి గత ప్రభుత్వంలో ఏదో పనులు చేసిపోయినాయి, నేను ఇవ్వకుండా ఉండాను అని మీరు ఆలోచించుకోకండి. ఎందుకంటే అవి పోండిషన్ చేసినా కానీ దాన్ని మీరు లేపి ప్రజలకు మీరు వంచు. అట్లా ఖచ్చితంగా నేను పోరాటం చేస్తున్నా. ప్రజల గురించి నేను ఖచ్చితంగా అంకితమైన పర్వాలేదు, నిరుద్యోగుల గురించి నేను కష్టపడతా, పోరాటం చేస్తా, ప్రజలకు వంచుతా, ముందుకు తీసుకొచ్చి వాళ్ళని ఉంచుతా. ఎందుకంటే చాలా గత ప్రభుత్వాలు వచ్చినాయి, పోయినాయి, వాడుకొని వెళ్ళిపోయారు. కానీ ఈ ప్రభుత్వం అనేది, విద్యార్థుల రాజకీయ పార్టీ అనేది, ఒక పిల్లడు భవిష్యత్తు మారాలంటే దీనివల్లనే అవుతుందని నేను ఈ పార్టీలో కూడా చేరడం అయింది. నేను ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టినా, ఎన్నో కష్టాలు చూసి కూడా నేను ప్రెస్ మీట్లు పెడుతున్నా. ప్రతి ఒక్కళ్ళు నేను అడుక్కుంటున్నా. ఎందుకంటే మీ భవిష్యత్తు గురించి కాదు నేను చేసేది ప్రయత్నం, నా భవిష్యత్తు గురించి కాదు, మన పిల్లల భవిష్యత్తు గురించి అని నేను ఆలోచించుకున్నా. ప్రతి ఒక్క 7 నియోజకవర్గాల పబ్లిక్ నేను అంటున్నా, ప్రతి ఒక్క ఓటర్ ఐడికి చెప్తున్నా, ఎందుకంటే మీడియాకు కూడా చెప్తున్నా, పేరున నా యొక్క నమస్తులు. బుక్యానందును నేను వీఆర్పీ పార్టీగా ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి జగిత్యాలలో మళ్ళీ ఎంపీగా నేను బ్యాటు గుర్తుతో వచ్చిన ఎంపీగా పోటీ చేస్తున్నా. నాకు మీరు సహకారం చేసి గెలిపించి మీ కోరికలు ఏమున్నాయో, మీ బాధలు ఏమున్నాయో, మీ కష్టాలు ఏమున్నాయో దాన్ని తీరుస్తానని మీకు రుణపడి నేను ఉంటానని నాకు ఓటేసి గెలిపియండి. నాది 11వ నెంబర్ ఓటు ఐడి, అయితే సీరియల్ నెంబర్ బ్యాట్ గుర్తుమన్నది. ఖచ్చితంగా నేను మిమ్మల్ని మీ ఎంటగా ఉంటా, మీ తోడు ఉంటా, మీ సేవకుడుగానే ఉంటా అని నేను ఆలోచించుకుంటున్నా సార్. ఇది నా వైఖరిలా. మీరు ప్రతి ఒక్క దానికి, ఎందుకంటే ప్రతి ఒక్క ప్రభుత్వం వస్తుంది, ప్రతి ఒక్క ప్రభుత్వం వచ్చి పైసలు ఇచ్చి ఓటు తీసుకొని పోతుంది, కానీ భవిష్యత్తు మారతలేదు. భవిష్యత్తు మార్చుకోవాలంటే ఈ పార్టీ వలన అవుతుంది. ఇది ప్రజల గురించి చేసేది, నేను నా ఒక్కడి గురించి కాదు, మనందరి గురించి. ఎందుకంటే భవిష్యత్తు నిలబెట్టాలని నా ఒక కసితోటి నేను ఉన్నా సార్. నేను ఒకటి తలుచుకున్నా, నేను ఒక పేదింటి బిడ్డను, నేను కూడా ఒక రైతు బిడ్డగా పుట్టినా. నేను రైతు బిడ్డగానే నాకు కష్టాలు దుఃఖాలు తెలుసు. పల్లెటూరులో పుట్టినో, నేను సిటీలో పుట్టినోని కాదు. సిటీలో పుట్టినోనికి సిటీ విషయం తెలుసు, కానీ పల్లెటూరులో ఉన్నోనికి పల్లెటూరు విషయం తెలుసు. అలాంటి బిడ్డను నేను, బుక్యానందుని నేను. కానీ మీరు అర్థం చేసుకోరు తల్లులారా,
ఏడు నియోజకవర్గాల ఓటర్ ఐడీలు అందరికీ చెప్తున్నా, మరి ఈ ఛాన్స్ పోగొట్టుకోకుర్రి. పోగొట్టుకుంటే మళ్ళీ వెతుకుదేవడం దొరకది. దయచేసి మిమ్మల్ని నేను అడుక్కుంటున్నా, బిచ్చం అడుక్కున్నట్టు అనుకుంటున్నా. మీకు దయచేసి నాకు ఖచ్చితంగా మీరు సహకరించర్రి, ఓటేసి గెలిపించి మీకు ఏం కావాలో నేను తోడుకుంటున్నాను. కేంద్రం నుంచి వచ్చే ఏర్పడే కొత్త ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు తీసుకొస్తారు సార్? ఇది ఏ విధంగా ఉపయోగిస్తారు? అవును సార్, కరెక్టే. అయితే సార్ ఇది 119 నియోజకవర్గాల ఎమ్మెల్యేగా మేము కంటెస్ట్ చేసినాం, ఇదే వీఆర్పీ పార్టీ. ఇప్పుడు మళ్ళీ 6 ఎంపీలు మేము చేస్తున్నాం. ఎందుకంటే మేము ఈ పార్టీ తేలిందే ఒక మార్పు కొరకు. మీరు మంచి ఆప్షన్ నాకు అడిగారు, మంచి ఆప్షన్ అడిగారు. ఈ పార్టీ ఒక మార్పు తేవడానికి, ఒక పేద ఇంటోడు ఉన్నోడు కావాలని, కష్టం దుఃఖం తీరాలని, ఒక జాబు రావాలంటే ఈ పార్టీ వలన అవుతుందని. ఎందుకంటే 1969లో పుట్టింది ఇది, విద్యార్థుల రాజకీయ పార్టీ. ఉస్మానియా యూనివర్సిటీలో పురుడు పోసుకొని వెళ్ళిన పార్టీ సార్, తెలంగాణ తెచ్చిన పార్టీ ఇది. ఆ పార్టీ ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, ఈ మార్పు తెస్తుంది. ఖచ్చితంగా తెచ్చి మేము చూపిస్తాం. ఎవరి వల్ల కాదు, రూలింగ్ పార్టీలు 4 ఉండని 10 ఉండని, వాళ్ళంతా బోల్గా మాటలు మాట్లాడి ఓట్లు దండించుకొని వాళ్ళు వెళ్ళిపోయేటోళ్ళే, కానీ మనకు మార్పు తెచ్చేటోళ్ళు కాదు. ఇది నేను 100% నేను చెప్తున్నా మీ అందరికీ. మీ మాట మీరు ఇని తర్వాత మీరు బాధపడతారు. బాధపడద్దు ముందని నేను మీ ముందుకు వచ్చిన. దయచేసి మీరు మారుకోండి. దీన్ని ఏమంటారు సార్? ఇది గత ప్రభుత్వం అంటే మనకు అభివృద్ధి జరిగింది తెలంగాణ అన్నారు, బాగా గమనించారు. తెలంగాణ అప్పుడు ఆంధ్ర ప్రభుత్వం ఉన్నప్పుడు, ఉమ్మడి ఉన్నప్పుడు ఆంధ్రలోకి జాబులు పోయినాయి, నిధులు పోయినాయి, అన్నీ పోయినాయి అన్నారు. కానీ అప్పుడు మనం ఎందుకు తెలంగాణ తెచ్చుకున్నాం? అట్లన్నా మనకు నిధులు వస్తాయి, జాబులు వస్తాయి, మనకు మార్పు వస్తుంది, రైతు రాజుగా అవుతాడు, లేనోడు ఉన్నోడు అవుతాడు కానీ అనుకున్నాం. కానీ ఏం చేసిర్రు? 10 సంవత్సరాలు వాడుకొని దోసుకొని పోయినరు. కానీ దోసుకొని పోయి కానీ మన రూపురేఖలు మారలే. అందు గురించి మారాలంటే ఇదే పిల్లోడితోటి మళ్ళా మన బిడ్డతోటే అవుతుంది. ఎందుకంటే తెలంగాణ పోరాటం చేసి ఎంతోమంది బలైపోయారు. వాళ్ళతోటి ఖచ్చితంగా మార్పు వస్తుందని నా ఒక సంకల్పం, నా ఆత్మసాక్షిగా చెప్తున్నా. ఆయన తప్ప ఇంకా వేరేతోటి కాదని నేను ఇది చెప్తున్నా సార్. 1969లో ఏర్పడ్డ ఈ పార్టీ 2001లో ఏర్పడ్డ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ కనబడలేదు సార్. ఇది కనబడలేదు అనుకోకండి. బల్క సుమన్ అనే వ్యక్తి ఇళ్ళకెళ్ళి గెలిచిండు. అదే గెలిచిన వ్యక్తి గెలిచింది టీఆర్ఎస్ కాదు, బల్క సుమన్ నుంచి వెళ్ళి ఇది మా అధ్యక్షులు సునీల్ కేసీఆర్ సన్నిహితుడు కదా సార్. బల్క సుమన్ సన్నిహితుడు. ఆయన గులాబీ కార్డు వేసుకుని చేశాడు, ఎంపీ చేశాడు, ఎమ్మెల్యే చేశారు. మీరు మా యొక్క మిత్రుడు, మా అధ్యక్షులు హెచ్ఓ సునీల్ అన్న, బల్క సుమాను, ఈ ఇల్లు ఒకే కాలనీ, ఒకటే స్టూడెంట్. ఉస్మానియా చదివాడు, అంతవరకు ఓకే. కానీ కాకపోతే ఏర్పాటు ఎప్పుడు వచ్చాడు బల్క సుమాను? సార్ ఏర్పాటు కాదు, ఆ వ్యక్తి ఇద్దరు మా ఫౌండర్ కూడా వాళ్ళిద్దరు క్లాస్మేట్లే. ఉద్యమంలో కనబడ్డారు, వీఆర్పీ ఎందుకు కనబడలేదు? అసలు వీఆర్పీ కాదు, అప్పుడు విద్యార్థులనే పార్టీ ఇది. మీరు 1969లో ఎస్టాబ్లిష్ అయింది కదా, అప్పుడు కాలే, మీరే చెప్పారు కదా, రిజిస్టర్డ్ అప్పుడు కాలే. అయితే ఇది విద్యార్థులనే ఉండే పార్టీ. 2020లో ఇది పార్టీ రకంగా దీన్ని స్థాపించి మీరు మీరు తప్పించుకునే మాటలు కాకుండా 1969లో పార్టీ ఏర్పడింది అనేసి అన్నారు. రిజిస్ట్రేషన్ ఎప్పుడైనా అయినప్పటికీ వీఆర్పీ అనేది 1969లో ఏర్పడింది, అంటే బిఫోర్ ఇండిపెండెన్స్. అప్పటి నుంచి మీ ఇప్పటి వరకు చేసింది ఏంటి సార్? అదే కరెక్ట్ మీరు అడిగేది వాస్తవమే. ఎందుకంటే అప్పటి వరకు ఏం చేయలేదు. అప్పటి నుంచి ఏం చేసింది? తెలంగాణ తెచ్చింది విద్యార్థి. వీఆర్పీ పార్టీ విద్యార్థులు బలి అయితేనే వచ్చింది. విద్యార్థులు బలి అయితే 1200 మంది విద్యార్థులు ఆత్మహత్య చేశారు. బలి అయితేనే అందరికీ పుట్టిన పార్టీ ఇది. వీఆర్పీ నుంచి ఎంతమంది అయ్యారు సార్? వీఆర్పీ కాదు, వీఆర్పీ ఇప్పుడు తయారైంది. ఇది విద్యార్థి అనేది విద్యార్థుల పార్టీ అప్పుడు. ఇప్పుడు దాన్ని విద్యార్థులుగా మార్చుకున్నారు వీఆర్పీ అన్నట్టుగా. అయితే దాన్ని రిజిస్టర్డ్ చేసి అదే హెచ్ఓ సునీల్ అన్నాని ఎల్ఎల్బి మా అధ్యక్షులు, ఆయన ఇప్పుడు పార్టీ స్థాపించిండు, ఆయన ఫౌండరు మాకు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ 119 నియోజకవర్గాలకు బీఫామ్ ఇచ్చిండు, నిలబెట్టిండు. బీఫామ్ ఇచ్చాడు, దానికి మీరు తప్పు పట్టట్లేదు. కానీ మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాము, విద్యార్థులు బలిదశ ఉద్యమంలో తెలంగాణ కోసం పోరాడి ప్రాణత్యాగం చేసి 1200 మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కానీ మీ
పాత్ర అందులో ఎక్కడ కనిపించలేదు ఏంటి సార్ ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎందుకో గుర్తుకొచ్చింది సార్ మా పాత్ర ఎప్పుడు కనబడుతుంది ఏంటి మాకు పాత్ర ఎప్పుడు కనబడుతుంది కానీ పెద్ద పెద్ద పార్టీలు మా గలం ఒత్తినాయి ఎందుకంటే ఈ మీడియా మిత్రులు కూడా మేము ఏ ప్రెస్ మీట్ పెట్టినా కనీసం బయటకు వెళ్ళనీయలే ఎందుకు వెళ్ళనీయాలంటే వాళ్ళకి భయపడి అలాంటి అప్పుడు మేమేం చేసినాం ఎప్పటికైనా ముందుకు వెళ్ళాలా ముందుకు గలం ఇప్పాలా ప్రజలను బాధలన్నీ తీసుకోవాలా మనం ఖచ్చితంగా ఉండాలనే ఒక వైఖరితో ముందుకు వచ్చినాం సార్ అది విషయం ఏం చేశారు ఇప్పటివరకు ఏం చేశారు పోటీకి ముందు ఏం చేశారు పోటీకి ముందు సార్ ప్రజలలో తిరుగుతున్నా ప్రజల సంక్షేమ పథకాల గురించి ఎదిరిస్తున్నా ప్రతి ఒక్కళ్ళ కష్టాలు దుఃఖాలు చూసుకుంటా నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా ఇప్పుడు మీరు జగిత్యాల జిల్లాకు చెందినవారు జగిత్యాల జిల్లాలో ఏమైనా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారా ప్రజల కష్టాలు ఎదురు చూసి అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని ఏమైనా సాల్వ్ చేశారా అవును సార్ ఏమేం చేశారు సార్ మేము అధికార దృష్టిలోకి వెళ్తున్నాము ప్రతి ఒక్క మీటింగ్ లో చేశామంటే సార్ చూడరు చేశామంటే కొంతమంది ఇప్పుడు ఏంటిది మాలాంటి వాళ్ళను ఇప్పుడు మీడియా మిత్రులను కూడా రమ్మంటే కూడా మా దగ్గరికి వచ్చి కెమెరా పెడతలేరు ఇది నేను 100% రాస్తున్నా నేను ఇక్కడికి కూడా నేను ఎందుకు సంప్రదించిన మీకు తెలుసా మీరన్నా నాకు స్పందన ఇస్తారు మీ ద్వారా మాకు ఫలితం దొరుకుతుంది అన్నట్టుగా నేను నిజామాబాద్కి వచ్చి నేను సంప్రదిస్తున్నంటే మీరు గమనించండి మీరు ఎందుకంటే పెద్ద మీడియా అనేది మాది న్యూట్రల్ మీడియా అందరికీ సహకరిస్తాము అందరికీ సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా చేస్తాము కానీ మీరు చేసింది ఎంతవరకు సఫలీకృతారు ఎవరికి ఏమైనా బెనిఫిట్స్ అందజేశారా సార్ ఇంతవరకు చేయలేదు ఇప్పుడు చేస్తామని ముందుకు ఎంపీగా గెలిస్తే చేసేది మేము ఎంపీగా గెలిస్తే మేము ఉచిత విద్య వైద్యం నిధులు నియామకాలు విద్య అంటే ప్రతి ఒక్కళ్ళకు ఫ్రీగా ఇస్తాం సార్ వైద్యం అంటే అది కూడా ఫ్రీగా ఇస్తాం ఇది 100% నేను రాసేది మనిషికి జాబ్ ఇస్తాం 2,60,000 జాబులు ఉన్నాయి ఇప్పటికి కూడా ఖాళీగా ఆల్రెడీ మేము సర్వే చేసి ఇంటింటికల్లా సర్వే చేసి ఇదే పార్టీ మీ ముందట కూడా మేము పాంప్లెట్ ఇచ్చినాం కానీ గత ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా 4 నెలలు అయింది దాన్ని లేక ఏదేదో పథకాలు పెడుతుంది కానీ జాబ్ ఇరయ్యా అంటే ఆ బస్ ఇస్తా అంటాడు లేకపోతే ఇదో ఇస్తా అంటాడు ఎవరికి కావాలయ్యా అది మా రాష్ట్ర ప్రభుత్వం శంకిస్తున్నారు ఎందుకు ఎట్లా పార్లమెంట్ కు పోటీ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని శంకిస్తున్నారు బస్ ఇస్తా అంటున్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటున్నారు చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు ఎందుకు అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేసినంటే ఇప్పుడు మాకు ఆకలి ఉన్నది పార్లమెంట్ కు చేసే మీ కాన్సెప్ట్ ఉండాలి కదా పార్లమెంట్ కాన్సెప్ట్ చెప్పండి పార్లమెంట్ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు మేము ముందుకు వచ్చినాం పార్లమెంట్ గా మేము పోటీ చేస్తున్నాం మేము ప్రజల వైఖరి చూసి మేము ఇక్కడికి వస్తున్నాం ఎందుకంటే నాకే బాధ ఉంది ప్రజలను విడిచిపెట్టి ఇప్పుడు నాకే బాధ ఉంది ఏమని బాధ ఉంది నాకు అందేటి పథకాలు నాకు అందలే నాకు వ్యక్తిగత నాకు భూమి ఉన్నది నాకు కూడా సంక్షేమ పథకాలు అందలే అది నా బాధ నేను చెప్పుకుంటున్నా మరి ఏం చేయమంటారు చెప్పండి ఓకే సార్ ఆల్ ది బెస్ట్ మీరు గెలవాలి ప్రజలకు మీ అంతగా సేవ చేయాలి మెడికల్ కాలేజ్ తీసుకురావాలి విద్యార్థులకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఉద్యోగాలను కల్పించాలని సిరికొండ మండల కేంద్రానికి 8 కిలోమీటర్లు వెలసిన శ్రీ లొంక రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సోమవారం అన్నసత్ర కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సిరికొండ మండలంలోని శ్రీ పర్వతవర్తిని సహిత లొంక రామలింగేశ్వర స్వామి మహాపుణ్యక్షేత్రంలో సోమవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నసత్రము కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ప్రతి సోమవారం నిర్వహిస్తారు ఈ అన్నసత్ర కార్యక్రమానికి దాతలు ఎందరో ముందుకు వచ్చి తమ వంతు సహాయం చేయడం జరుగుతుంది అన్నసత్రంకు కావలసిన మిగిలిన అన్ని ఖర్చులను లొంక రామలింగేశ్వర ఆలయ అభివృద్ధి కమిటీ వారు అన్నసత్రం పూర్తి ఖర్చు సమకూర్చారు ఈ అన్నసత్రము కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులందరికీ మరియు అన్నసత్రం దాతలు అందరికీ ఆలయ అభివృద్ధి కమిటీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అన్నసత్రం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సంవత్సర కాలంలో వివిధ రూపేణ అన్నసత్రంకు విరాళాలుగా ఇచ్చిన దాతలకు ఆలయ అభివృద్ధి కమిటీ వారిని సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహక సభ్యులు మరియు భక్తులు దాతలు నోరు ముక్తాబాయ్ చిన్నరాజన్న దువ్వూరి లక్ష్మి భాస్కర్ రెడ్డి గోరుమంతుల సంపూర్ణ జలంధర్ గాండ్ల రవి తదితరులు పాల్గొన్నారు
లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. నూతన కార్యవర్గం సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని లయన్స్ పూర్వ రీజియన్ చైర్మన్ ఎన్నికల అధికారి పి లక్ష్మీనారాయణ సూచించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ నూతన కార్యవర్గ ఎన్నికలు సోమవారం నిజామాబాద్ నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగాయి. అధ్యక్షుడిగా అబ్బాయి లింబాద్రి, కార్యదర్శిగా చెన్న రవీంద్రనాథ్ గుప్తా, కోశాధికారిగా పెట్టిగాడి రాఘవేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా పొలాస సత్యనారాయణ, మచ్చ రవీందర్, సిలివేరి గణేష్, సంయుక్త కార్యదర్శులుగా షేక్ ఖాదర్ బాషా, జమాల్పూర్ రాజశేఖర్, పిఆర్ఓగా గంగాదాస్, లయన్ చైర్మన్గా దాసరి రాఘవేందర్, టెయిల్ ట్విస్టర్ గా సబ్బని శ్రీనివాస్ ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి పి లక్ష్మీనారాయణ చెప్పారు. సర్వీస్ కమిటీ చైర్పర్సన్ గా బి గురుప్రసాద్, మెంబర్షిప్ కమిటీ చైర్పర్సన్ గా లక్ష్మీనారాయణ ఎన్నికయ్యారని వివరించారు. డైరెక్టర్లుగా బంటు రాజయ్య, రావి నేతాజీ, డి యాదగిరి, టి సత్యనారాయణ, జి రామకృష్ణారెడ్డి, డాక్టర్ డిఎల్ఎన్ స్వామి, డాక్టర్ పి కృష్ణమూర్తి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ అంకం గణేష్, కరిపి రవీందర్, గర్దాస్ శంకర్, రమేష్ బాబు, ఇరుమల శివలింగం ఎన్నికయ్యారని లక్ష్మీనారాయణ వివరించారు. ఈ కార్యవర్గం సంవత్సర కాలం పాటు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేసీఆర్ రాక కోసం ప్రజల ఎదిరి చూపు, గులాబీమయమైన ఇందూర్, బాజిరెడ్డిని గెలిపించాలన్నారు కేసీఆర్. పసుపుని ఎగుమతి చేయడం మాని పరిశ్రమలో వ్యాపారం చేయాలి. అంకాపూర్లో జరిగిన చాయ్ పే చర్చలో అరవింద్. ఇండియా కూటమి అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించండి, సిపిఐ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రచారం. క్రీడల్లో రాజకీయం, విజయం సాధించిన ఆటగాడికి అన్యాయం. ఎన్నికల నిర్వహణకు అధికారుల కసరత్తు, 2వ విడత ర్యాండమైజేషన్ నిర్వహించిన కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.